ఆల్. సో మార్నింగ్ బిట్కాయిన్ ట్రేడ్ చూసేద్దాం. ఈ లైన్ అనేది ఓపెనింగ్ లైన్ మార్నింగ్, అంతకన్నా ముందు కొంచెం సైడ్ వేస్ లాగా ఫామ్ అయింది కదా, దాన్ని హై లో మార్క్ చేద్దాం. అంటే ఆ కొంచెం టైంలోనే మీకు కనిపిస్తుంది కదా, ఎక్కడైతే సైడ్ వేస్ అయిందో దాన్ని హైలోనే మార్క్ చేస్తాం. ఓపెనింగ్ అవ్వగానే మనకి 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, గ్రీన్ పడ్డది, రివర్స్ అయ్యి మనకి ఎప్పుడైతే ఈ బాక్స్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ బై చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చింది, గ్రీన్ క్యాండిల్ పడ్డది. నెక్స్ట్ పైన ఒక లెవెల్ ఉంది కదా, గ్రీన్ లెవెల్, ఇక్కడ ఇంకా ప్రాపర్ ఇండికేషన్ ఇచ్చింది. లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తున్నా అని చెప్పింది. ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ప్రో ఉన్న వాళ్ళు ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు. ఈ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డాక మనం ఫిక్స్ అవ్వచ్చు పైకి వెళ్తుందని. మన టార్గెట్ వచ్చేసరికి అల్టిమేట్గా ఈ బ్లూ టార్గెట్ మనకి ఫస్ట్ అల్టిమేట్ టార్గెట్ చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ లేదు నేను తొందరగా ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మనకి ఈ గ్రీన్కి ఈ బ్లూకి మధ్యలో ఇక్కడ 72,200 ఉంది కదా, సో అది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది మనకి, ఇన్విజిబుల్ టార్గెట్. మనకి అక్కడ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతుంది. నేనైతే 72,200 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఆర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం తొందరగా. ఓకే, ఫైనల్ అల్టిమేట్ టార్గెట్ వచ్చేసరికి బ్లూ లెవెల్ మనకి. ఓకే, సో వెళ్తుందా లేదా అని గాడ్ నోస్, బట్ ఎంత తొందరగా వీలైతే అంత ఎగ్జిట్ అవ్వడం. మన ఎంట్రీ కరెక్ట్గా ఉండాలి, ఎగ్జిట్ ఫాస్ట్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి.